దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా ఒకటి నేర్చుకోవాలి. క్రైస్తవులము అని జీవిస్తున్నటువంటి మనలో ఎప్పుడు కూడా తగ్గింపే స్వభావం ఉండాలి. తగ్గించుకున్నటువంటి ఆ దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమన్నాడు. అంటే క్రైస్తవులు అంటే దేవుని నమ్ముకున్నటువంటి మనకి అసలు గర్వం అనేది ఉండకూడదంట. చూడండి, కొంతమంది అన్నీ ఉన్నా సరే అణిగమణిగి ఉంటారంట. ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. వారి యొక్క మాట తీరు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, సమస్తంలోనూ కూడా వారు ఎగురెగురుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా మనలో గర్వం అనేది ఉండకూడదు. నిజంగా లేకపోతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యము కాదనుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయనకి ఎంత గర్వం ఉండాలి. ఇంకా మనమైతే గనక నేనేంటో నీకు చూపిస్తాను అని అంటాం. మనం ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. మన ధనాన్ని బట్టి, మన అందాన్ని బట్టి కొంతమంది అందాన్ని చూసుకుని గర్వపడిపోతూ ఉంటారు. మట్టిలో కలిసిపోయే ఈ మట్టి శరీరాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు. ధనాన్ని చూసి, ధనాపేక్ష వలన విశ్వాసులంట తమ కళ్ళను తామే పొడుచుకున్నారంట. ఈ ధనాన్ని మనం ఒక్క పైసా కూడా మనం పట్టుకుని వెళ్ళలేం. మన ధనాన్ని బట్టి, ఘనతను బట్టి, మన యొక్క పదవులను బట్టి మనం ఏం కూడా పట్టుకెళ్ళలేము. వీటన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, గర్వం ఉండకూడదంట. చూడండి, సామెతల గ్రంథము 29:23 చూస్తే, ఎవని గర్వము వానిని తగ్గించును. నిన్ను తగ్గించాలంటే నువ్వు గర్వంతో ఊగిసలాడిపోతున్నావేమో. నీ గర్వాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ యొక్క పవర్ను బట్టి ఎగిరెగిరి పడుతున్నావేమో. నీ గర్వమే నిన్ను తగ్గించేస్తుంది. అందులో ఏ డౌటు లేదు, నో డౌట్ ఎట్ ఆల్. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి. దేన మనసు కలిగి, దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ప్రభువారు ఆయన దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నారండి. ఇంకేం కావాలి? మరి మనం ఎందుకు ధరించుకోవట్లేదు? వాక్యాన్ని మనం వింటున్నాము. మనలో ఆ కోపాన్ని, మాట్లాడితే కోపము, దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదంట. అవును కదా, నువ్వు కోపడినట్లయితే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చలేము. అంటే మనం కోపపడకూడదు, కోపములో పాపము చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో, ఎవని గర్వము వానిని తగ్గించేస్తుంది. అందుకే సామెతలు 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును. నీలో ఆ గర్వం ఉంటే, నీలో అహంకారం ఉంటే ఏమొస్తుందంట? అవమానమే వస్తుంది. సిగ్గుపడతాము. మనలో అహంకారం ఉండకూడదు. ఒకవేళ నీలో అహంకారం ఉందేమో, నీలో గర్వం ఉందేమో, అదే నిన్ను తగ్గించేస్తుంది. ఎవడో నిన్ను తగ్గించవసరం లేదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నీ పదవిని బట్టి నువ్వు గర్వం కలిగి ఉన్నావేమో, అహంకారపడుతున్నావేమో, తగ్గించేస్తుంది అంటున్నాడు దేవుని యొక్క వాక్యము. ప్రియ సోదరి సోదరులా, మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా గర్వపడకుండా, ఇదిగో దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 2:12 చూస్తే, అహంకారాతిశయము గల ప్రతి దానికిని, అహంకారం కలిగినటువంటి ప్రతి దానికినంట, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించున్నాడు. ఒక దినాన్ని నియమించున్నాడు. దానికి ఆ సమయానికి ఆ గర్వం నిన్ను తగ్గించేస్తుంది. అప్పుడు అనుకుంటావు, అయ్యో, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత గర్విష్ఠుడినా, నేను ఎంత అహంకారిని అనుకుంటావు. కానీ ఏం ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము గ్రహించుకోవాలి, గర్వం మనలో ఉండకూడదు. గర్వము నాశనానికి దారి తీస్తుందంట. మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉంటే మన జీవనానికి దేవుడు మన మార్గాల్ని సరళం చేస్తాడు. జీవ మార్గంలో మనం ప్రయాణిస్తాం. మనం లేకపోతే గర్వంలో నువ్వు నడుచుకున్నట్లయితే అది నాశనానికి పోతుంది.
క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నామంటే మనల్ని మనం తగ్గించుకుంటున్నామా ప్రియ సోదరి సోదరా? చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల గ్రంథం 13:10లోనే, గర్వం వలన జగడమే పుట్టును. గర్వం వలన జగడమే పుడతాది, గొడవలే. అంటే తగ్గించుకునే స్వభావం నీలో ఉండినట్లయితే జగడాలు పుట్టవు, గొడవలు రావు, కొట్లాటలు రావు. కానీ అనేక మంది జగడాలకి కారణం ఏంటి? గర్వం. గర్వం. నీ గర్వం నిన్ను తగ్గించేస్తుంది. దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావో? యెజెబెలు రాణి గర్వించింది తన యొక్క భర్తతో అన్నదే, నువ్వు మామూలు వ్యక్తి కాదయ్యా, నువ్వు ఇశ్రాయేలుకి రాజువు, నువ్వు అలాగుండు. ఇదిగో ఆ యొక్క ద్రాక్ష తోట, ఆహాబు నగర ఆనుకున్నటువంటి ఆ ద్రాక్ష తోట నీకు వస్తుంది, నువ్వు ఆగవయ్యా, నువ్వు వెళ్ళి భోంచేయి అన్నారు. గర్వం, పవర్ ఉన్నదని గర్వం కడకి చివరికి బ్రతికుండగానే కుక్కలు పీక్కిని తిన్నాయన్నమాట ఆవిడ్ని. మనం ఎప్పుడు కూడా గర్వం కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే చూడండి, 2వ దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే 26 అధ్యాయంలో చూస్తే 16 వచనం చూస్తే చూడండి, మొట్టమొదటి అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని తన తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 16 ఏండ్ల వయసులోనే ఈ యొక్క ఉజ్జియా రాజుగా నియమింపబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం అండి యవ్వన కాలంలో. అయితే అతడు నిజంగా యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యములకు కలిగి ఉండేను. ఇతడు నిజంగా అనేకమంది వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. ఇది రాజుకంట ఉజ్జియా ఈ సైన్యములు అంతటికి డాళ్లను, ఏట్లను, శిరస్త్రాణములను, కవచములను, విల్లును, ఒడిసులను చేయించెను. ఇతడికి ఉన్నటువంటి పేరంట ఎక్కడికంట, అతడు స్థిరపడి వరకు అతని ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, అతని యొక్క కీర్తి, అతని యొక్క గొప్పతనము, అతని యొక్క మంచితనము దూరముగా వ్యాపించింది. మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటే, నీలో గర్వము లేకుండా దేవుడే మన పేరుని దేశాలు, పట్టణాలు, గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దేవుడు దాటిస్తాడు. ఆయన వ్యాపింపచేసేస్తాడు మన పేరుని. మనం పేరు కోసం మనం తాపత్రయపడవసరం లేదు. దేవుని కోసం మనం తప్పించిపోవాలి. ఇదిగో ఈ యొక్క ఉజ్జియా కూడా అతని యొక్క కీర్తి అంతా దూరంగా వ్యాపించింది. అయితే చూడండి ఈ యొక్క వ్యక్తి, అయితే 16 వచనం 2వ దినవృత్తాంతంలో 26:16, అతడు స్థిరపడిన తర్వాత, ఎవరైనా అంతే కదా, మనం కూడా స్థిరపడనంత వరకు కూడా అమ్మ అయ్యాన్ని అణిగిమడిగి పనిచేస్తూ ఉంటాము. ఎప్పుడైతే నువ్వు స్థిరపడతావో, ఆస్తిపరుడు అయిపోతావో, సంపాదించుకుంటావో, అనేక మందికి గర్వం వచ్చేస్తుందండి. బహు తక్కువ మంది ఉంటారు, ఎంత ఉన్నా సరే వారు తగ్గించుకుంటారు. అటువంటి వారిని దేవుడు ఇంకా ఆస్వాదిస్తాడు. కొంతమంది స్థిరపడిపోయిన తర్వాత గర్వం పెరిగిపోతుందండి. ఇంకా వాళ్ళకి ఆస్తులు పెరిగిపోతూ ఉంటే ఇంకా మమ్మల్ని మించిలోని ఎవరు లేరు, ఇంకా మాదే, ఇంక ఇది ఈ లోకం అంతా మాదే, ఇక్కడ మేము శాశ్వతం అనుకుంటారు వారు. ఇదిగో అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చూడండి, ఈ ఉజ్జియా మనసులో ఏం చేసుకున్నాడు? గర్వించాడు. మనసులో గర్వించి చెడిపోయాడంట. అతడు మనసును గర్వించి చెడిపోయాను. ఎందుకని? పీఠం మీద ధూపం వేటికే యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులని యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి అడ్డుకున్నారు ధూపం వేసడానికి. ఇతడికి పని ఏంటి? యాజకులు ఉన్నారు, వేస్తారు వాళ్ళు. అయితే నిజంగా
తెల్ల కుష్టు వచ్చేసిందండి. కుష్టు వచ్చేసింది. ఎందుకు? మనసులో గర్వించాడు. సోదరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గర్వం మనకు ఉండకూడదు. గర్వము వాని యొక్క గర్వం వాడిని తగ్గించేస్తుందంట. గర్వం వల్ల జగడమే పుడుతుందంట. గర్వము నాశనానికి దారి తీస్తుందంట. గర్వానికంట ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు అంట తొక్కేస్తాడు. ఇదిగో మనందరికీ తెలిసి ఈ వాక్యాలు. మరి యొక్క వ్యక్తి కూడా నెబుకద్నెజరు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే దానియేలు గారు చెప్తున్నాడు, నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చెను, దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రముల జనులను ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు ఉండిరి. అయితే అతడు మనసున అతిశయించి ఏం చేశాడు? అతని యొక్క మనసులో అతిశయించుకున్నాడు. అతడు మనసున అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనత పోగొట్టెను. చూసారా? మనసులో అతిశయించుకున్నాడు, మనసులో గర్వపడ్డాడు, హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు. ప్రభువు దేవాతి దేవుడు అతని యొక్క ప్రభుత్వాన్ని లాగేసుకున్నాడు. చివరికి పశువులు మేసే గడ్డి మేయవలసి వచ్చింది. ఎందుకు ఇదంతా కారణం? నెబుకద్నెజరు బబులోని యొక్క రాజు, చాలా బలాసూర్యుడు, పవర్ఫుల్ రాజు. అటువంటి రాజు మనసులో గర్వించుకున్నాడండి, మనసులో అతిశయించుకున్నాడు. ఇది నా వల్లనే తప్ప ఇంకెవరి వల్ల కాదనుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ విజయాలు, ఎవరిని చంపాలంటాడు, సకల రాష్ట్రాలు నాకు వణికిపోతున్నారు అనుకున్నాడు. చివరికి మనసులో అతిశయించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ప్రభుత్వాన్ని తీసేసుకున్నాడు. సోదరుల, మనం ఎప్పుడు కూడా గర్వించకుండా, మనల్ని బట్టి మనం అతిశయించకుండా, ఇదిగో అప్పొస్తలుడైన పౌలు గారు అన్నారు, ఇదిగో సిలువ వేయబడినటువంటి క్రీస్తుని బట్టే నేను అతిశయించుకున్నాను. ఆయనే నా అతిశయము. మనందరి అతిశయం కూడా ఆయనే. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన శక్తి కాదు, మన భక్తి అసలే కాదు. ప్రభువే మన యొక్క అతిశయము. సోదర, ఈ సమయంలో గర్వము లేకుండా మనల్ని మనం తగ్గించుకొని దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని దేవునికి దగ్గరగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా దానియేలు గ్రంథంలో చూసుకుంటే నెబుకద్నెజరు ప్రభువా తన మనసులో అతిశయించుకున్నాడయ్యా. ఉజ్జియా కూడా ప్రభువా తాను స్థిరపడిపోయిన తర్వాత తన మనసులో అతిశయించుకుని గర్వపడ్డాడయ్యా. చివరికి ఏమైపోయారో ప్రభా చూసి ఉన్నాం. మా మనసులో, మా హృదయంలో మేము గర్వించకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించేవారుగా మమ్మల్ని జీవింపచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.